దర్శనం చేసుకునే వాళ్ళని ఎవరినైనా అడిగి చూడండి, వాళ్ళకి కథారూపంలో అంతా తెలుసు. కానీ ఆ కథారూపము వ్యక్తి యొక్క జీవితాన్ని చైతన్యవంతులు చేయాలి అంటే వాళ్ళకి ఆదర్శం ఏంటి అంటే ఇన్స్పిరేషన్ ఏంటి. మీకు ఇన్స్పిరేషన్ లేకుండా ఇమాజినేషన్ పెరగదు, మీ ఊహ పెరగదు. మీరు ఏదైనా భౌతికంగా చూస్తే తప్ప మీ ఊహ మారదు, రొటీన్గా ఉంటుంది మీ ఊహ అంతా కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అయితే ఇప్పుడున్న అక్కడ ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ మీకు ఎవరు కూడా తెలియాలి. ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సాధువులు, మునులు, ఋషులు, నాగ సాధువులు అయితే మీకు తెలుసు కదా, మీకు నగ్నంగా కూడా ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వైవిధ్యమైనటువంటి వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళు చేసేటువంటి యోగ ముద్రలు, లేదా వాళ్ళు చేసేటువంటి రకరకాల విన్యాసాలు, ఇవన్నీ కూడా మీకు మన శక్తి సామర్థ్యాలకి మించినవే కనపడతాయి. మన ఊహకి, మన శక్తి సామర్థ్యాలకు మించినవే కనపడతాయి అక్కడ మీకు. మనం రొటీన్గా ఊహించుకునేది ఏంటంటే మంచి అలంకరణతో మంచి బట్టలు వేసుకునే జీవితం మనకు అలవాటు పడ్డాం. అక్కడికి వెళ్ళి చూస్తే నగ్న సాధువులు కనిపిస్తారు. వీళ్ళు బట్టలు ఎందుకు వేసుకోలేదు అంటే మీకు అక్కడి నుంచి ఊహ స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి సోషల్ ఐడెంటిటీ ఇష్టం లేదు. దే డోంట్ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ బై ద వరల్డ్, దే డోంట్ వాంట్ టు బి అప్రిషియేటెడ్ బై ద వరల్డ్, దే డోంట్ వాంట్ పీపుల్ టు సే దట్ ఈజ్ గుడ్ లుకింగ్. మనం ఎంతవరకు మన స్కిన్ బాగుందా, మన జుట్టు బాగుందా, మనం బట్టలు వేసుకునే బ్రాండ్ ఏంటి, ఇవి ఈ కోణంలోనే మనం ప్రపంచం అంతా కూడా ఎదుగుతుంది. కానీ వాటికి అతీతంగా అసలు నాకు ఐడెంటిటీ వద్దు. ఈ ఐడెంటిటీ అంటే ఏంటి అసలు? ఈ ఫిజికల్ ఐడెంటిటీ అంటే ఏంటి అంటే అహంకారం. ఫిజికల్ ఐడెంటిటీ అహంకారము, మీ మెంటల్ ఐడెంటిటీ కూడా మీ అహంకారమే. నాకు 300 కోట్లు తీసుకున్నాను, నాకు తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటి హీరో నేషనల్ అవార్డు వచ్చింది, ఇవన్నీ ఏంటి? ఐడెంటిటీస్. ఈ ఐడెంటిటీస్ వచ్చిన తర్వాత హీరోల ప్రవర్తన చూసారు కదా ఎలా ఉందో. మొత్తం మీడియా అంతా ఒక 4 రోజులంతా ఒక హీరో చుట్టూ తిరిగింది. మీడియా ముందుకు వస్తే ఎంత ప్యాథెటిక్ గా మాట్లాడాడో చూసాం. సో ఐడెంటిటీస్ అన్నిటినీ కూడా డిజాల్వ్ చేసేటువంటి ఒక కల్చర్ని ప్రపంచం ఊహించలేదు మేడం. ప్రపంచం అంతా ఏమనుకుందంటే అరే ఐడెంటిటీయే సర్వస్వము, ఎంత పాపులర్ అయితే అంత మంచిది, ఎంత అందంగా ఉంటే అంత మంచిది, ఎంత గొప్ప కాస్ట్లీయెస్ట్ బట్టలు వేసుకుంటే అంత గొప్ప, ఎంత లగ్జరీ కార్లు తిరిగితే అంత గొప్ప, ఎంత గొప్ప టెక్నాలజీతో కడితే అంత గొప్ప. కానీ అంత టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్లో కూడా డిప్రెషన్స్ ఎందుకు ఉంటున్నాయి, సూసైడ్స్ ఎందుకు ఉంటున్నాయి, మర్డర్స్ ఎందుకు ఉంటున్నాయి అంటే మనిషి బయట ప్రపంచంలో బతికేటువంటి సమాజంలో ఉన్నప్పుడు ఒక్కసారి అంతర్గతంగా అంటే మీకు లోపల కూడా ఒక ప్రపంచం ఉంది, లోపల కూడా మీకు ఒక నిజాయితీ ఉంది. మీరు లోపల ఏంటి, మీరు మీ అంతర్గతంగా ఏంటి, మీ ఇంద్రియ